వ్యక్తిగా తీసుకోకూడదండి. సినిమా ఇండస్ట్రీకి ఒక రిప్రజెంటేటివ్గా తీసుకోవాలి ఆయన్ని. అక్కడ ఇండస్ట్రీకి సంబంధించి నేను చెప్తున్నాను రిప్రజెంటేటివ్గా తీసుకోవాలండి. నేను ఇప్పుడు ఆయన ఒకడే ఇల్లు అక్కడ చేయలేడు. ఇప్పుడు మనకి ఎప్పుడు అసలు ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ ఇంకా తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఒక 30% ఆఫ్ ద ఫిల్మ్స్ వైజాగ్లో జరుగుతున్నాడు. వైజాగ్ కానీ రాజమండ్రి కానీ వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాల్లో నడుస్తానంటే ఇప్పటికే నడుస్తున్నాయండి. ఇప్పుడు హైదరాబాద్కి ఇండస్ట్రీ రావడానికి టుక్ అబౌట్ 30 years అండి. చెన్నై నుంచి ఇక్కడికి రావడానికి. సో అక్కడ ఇండస్ట్రీ వేళ్ళూనికి పోయింది, అందరికి ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూసర్లు, ఇక్కడ యాక్టర్లు, ఇక్కడ టెక్నీషియన్స్ ఇక్కడ డెవలప్ అయ్యారు ఈ లాస్ట్ 30 yearsలో. సో ఇక్కడ రావడానికి అప్పట్లో గవర్నమెంట్స్ చేసిన కృషి ఎంతో ఉందండి. ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎన్నో ఉన్నాయండి. ఇచ్చి తీసుకొచ్చి వీళ్ళని తీసుకొచ్చారు. మరి ఆ రకమైన ఇన్సెంటివ్స్ ఇస్తానికి ఆ ప్రభుత్వం ఈ 10-12 ఏళ్లలో ప్రయత్నం చేయలేదండి. కేవలం ఇప్పుడు 4-5 మనుషులు చంద్రబాబు నాయుడు గారితోనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితోనో క్లోజ్గా ఉన్నారు కాబట్టి మీరు వచ్చేయండి అంటే ఎట్లా వస్తారని ఎవరో వ్యాపారం అది, ఎవరో చేయట్లా. వాళ్ళతో క్లోజ్గా ఉంటే వాళ్ళతో ఏదైనా పనులుండి క్లోజ్గా ఉన్నారేమో చేసుకుంటారేమో, వాళ్ళ సొంత పనులు చేసుకుంటారేమో. కానీ ఇండస్ట్రీలో ఇప్పుడున్నది అన్ని ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ కానీ ఇక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏమీ లేని దగ్గరికి వెళ్ళి చేయాలంటే కష్టం అవుతుంది. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అక్కడ గవర్నమెంట్ ఏదో ఒక ప్రోత్సాహంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు డెవలప్ చేయాలి, పర్సనల్గా డెవలప్ చేయాలి. చేస్తే అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీరు అనాలి. ఏమీ లేకుండా ఆల్రెడీ చేస్తానే ఉన్నాం, జరుగుతూనే ఉంది. ఇంకా కొత్తగా చేయాలంటే దానికి ఏం కావాలో ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం ఇప్పుడున్న 5 ఏళ్ళు కానీ తర్వాత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వీళ్ళు కానీ ఇంతవరకు ఇండస్ట్రీని పిలిచి మాట్లాడలేదు. ఈ 12 ఏళ్లలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో, కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో 2-3 మీటింగ్లు ఇండస్ట్రీని ఎలా చేయాలని 2-3 మీటింగ్లు ఇక్కడన్నా పెట్టారు. కానీ అక్కడ అసలు పెట్టలా. వీళ్ళు ఏమీ చేయలేదు, వాళ్ళు ఏమీ చేయలేదు. వీళ్ళు ఏదో చేస్తారు కదా, వీళ్ళు మీటింగ్లు పెట్టారు అంతే చేసింది. వాళ్ళు అది కూడా పెట్టలేదు. సో ఎట్లా జరుగుతుంది? ఎవరు ఆలోచిస్తారు? ఎందుకు ఆలోచిస్తారు అంటే నేను ప్రతిదానికి ఇప్పుడు వెళ్ళాను అనుకోండి, వెళ్తే నాకు అంత ఖర్చే. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అక్కడికి వెళ్ళాలంటే మొత్తం అక్కడ టికెట్లు, హోటల్ ఉండటం, చేసుకోవటం, మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి ఇక్కడికే రావాలి, ప్రీ ప్రొడక్షన్కి ఇక్కడికే రావాలి. సో అందుకని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయాల్సింది ఎవరో ప్రభుత్వం. లేదంటే ఇప్పుడు మనం ఫారిన్ వెళ్తున్నాం అండి, నాకు అవసరం కాబట్టి లొకేషన్ వెళ్తున్నాను. అట్లాగే ఇప్పుడు నాకు అవసరం కాబట్టి వైజాగ్ వెళ్ళి చేస్తున్నారు, రాజమండ్రి వెళ్ళి చేస్తున్నారు, ఆంధ్ర వెళ్ళి చేస్తున్నారు. అవి చేసుకుంటారు. సో దానికి ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి వాళ్ళు కమిటీ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారా, ఏం చేస్తారో అనేది ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రభుత్వం చేయని పనికి చిరంజీవి గారిని మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు